గారు ఇంకా కొంతమంది ఈవెన్ మా సోమిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కొటేషన్లు అన్నీ కూడా తీసుకొచ్చి సమర్పించడం జరిగింది. ఇప్పుడు రైతులకి మీటర్లు పెడతానికి డెఫినెట్గా ముందు నుంచి కూడా అప్పుడు మా పార్టీ అధ్యక్షులు కూడా ఆయన ఖండించారు. ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ మీటర్లు అన్నీ కొనేశారు, కొన్నంత మాత్రాన మరి అవి రైతులకి కమిషన్ చేయాలి అని రూల్ ఏమీ లేదు. అంటే మీటర్లు పెడతామని చెప్పలేదు కదా, మీటర్లు పెడతామని చెప్పలా. మీటర్లు కొన్నారు గత ప్రభుత్వం, ఇప్పుడు పెడతారా లేదా అనేది కొంతమందికి డౌట్ వచ్చినట్టుంది. నిన్న విలేకరులు అడిగిన ప్రశ్నకి ఆయన పెట్టము అని కానీ పెడతాము అని కానీ చెప్పలేదు కాబట్టి అనుమానం రావడం సహజం. నువ్వు అడగటం కూడా ఎస్, నథింగ్ రాంగ్. బట్ నా ఉద్దేశం ఇది ఆఫ్కోర్స్ పాలసీ డెసిషన్ అయినప్పటికీ కూడా డెఫినెట్గా ఒకసారి ప్రభుత్వంలోకి రాకముందు రైతులకు అటువంటి మీటర్లు ఫిక్స్ చేయటం అన్యాయం అని చెప్పినందువల్ల డెఫినెట్గా మరి ఫిక్స్ చేస్తారని అయితే నేను అనుకోవటంలో. ఎందుకంటే ఇప్పుడు రైతుల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. అలాగే అన్నదాత సుఖీభావ పేరుతో మరి రైతులకు కూడా ఈ రాయితీలన్నీ గతంలో మరి కేంద్రం రాష్ట్రం కలిపి ఇస్తున్న 15,000ని 20,000 రూపాయలు కూడా రైతుల బాగు కోసం చేయటం జరిగింది. సో కాబట్టి ఒకవేళ ఆ మీటర్లో ఎక్కువ ఖరీదుకి మరి గత ప్రభుత్వం కొని ఉంటే మరి ఇప్పుడు ఆ మీటర్లు ఎక్కడో దగ్గర దేశంలో వేరే చోట్ల ఎవరైనా, అందుకే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సెంట్రల్ పాలసీ అని ఏదో ఆ టైపులో ఏదో చెప్పాడు ఆయన. ఆ సెంట్రల్ పాలసీ అయితే దేశంలో చాలా చోట్ల ఇది ఫాలో అవుతారు. మరి రాష్ట్రం అయితే మరి రైతులకి మాట ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా ఆ మీటర్లో వేరే రాష్ట్రానికి అమ్మేసేయచ్చు. లేదు ఒకవేళ ఆ మీటర్లో డిఫెక్ట్ ఉంటే మరి వాళ్ళకే తిరిగి ఇచ్చేయచ్చు. ఎందుకంటే అంత ఖరీదైన మీటరే అనవసరం అనుకున్నప్పుడు అంత ఖరీదైన మీటరు మరీ అనవసరమేమో. బహుశా ఆ ఉద్దేశం మీదే ముఖ్యమంత్రి గారు ఆ మీటర్లు బిగిస్తామని చెప్పుండకపోవచ్చు. డెఫినెట్గా మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చెప్పారంటే చెప్పిన మాటకే మరి ఆయన కట్టుబడి ఉండే విశిష్టత ఉన్న నాయకుడు. మరి క్లియర్గా ఆ మీటర్లు పెట్టరు అని అన్నారంటే డెఫినెట్గా నేనైతే ఆ మీటర్లో పెట్టి రైతుల మనసుని బాధ పెడతారని అయితే నేను ఆ ప్రసక్తి రాదని నేను అనుకుంటున్నాను. ఇక గంజాయి ఆంధ్రప్రదేశ్ అని మనం పేరు పెట్టాం. దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్ర నుంచే వెళ్ళేది గతంలో. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బయట రాష్ట్రాల్లో ఆంధ్ర నుంచి వచ్చింది అన్న కేసులు అయితే నేను పేపర్లో చూడలేదు. కానీ చాలా చోట్ల ఇందుకు మన ఉండి నియోజకవర్గంలోనే ఎన్నో చోట్ల కొన్ని పబ్లిక్ పార్కుల్లో అక్కడ గంజాయి తాగుతున్నారని కంప్లైంట్లు వస్తాయి, తాగి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారని వస్తే నేను మన 4 మండలాల్లో ఉన్న 4 ఎస్ఐలకి సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా చెప్పడం జరిగింది. మీరు నైట్ టైం ఈ ఆగతాయిలు ఎవరైనా ఉన్నా, పార్కులు పబ్లిక్ ప్లేసుల్లో ఎవరైనా ఉన్నా మీరు ఇమీడియట్గా పట్టుకోవాలని చెప్పడం జరిగింది. మరి వీళ్ళు తిరుగుతున్నందువల్ల దొరకలేదా మరి తెలియదు. కానీ పట్టుకున్న దాఖలాలు అయితే లేవు. కానీ చాలా కళాశాలల దగ్గరే కాదు, ఇప్పుడు అక్కడ IIITలో దొరికిందంటే గ్యారంటీగా మరి, లేకపోతే అంత కూడా ఎందుకు చేస్తారు కాదు. IIIT పులివెందులే కాదు, ఆ IIITయే కాదు చాలా కాలేజీల్లో కూడా ఈవెన్ మరీ ఎలిమెంటరీ స్కూల్ కాదు కానీ హై స్కూల్స్ దగ్గర కూడా మరి విరివిగా గంజాయి దొరుకుతుందన్నారు. మరి ఇంత విచ్చలవిడిగా దొరుకుతుంది అంటే మరి పోలీసు అప్రమత్తత చాలా అవసరం. కాలేజీ విద్యాశాఖ ఇప్పుడు సమర్థుడైన లోకేష్ గారి దగ్గర ఉంది కాబట్టి మనకు ఒక సమర్థురాలైన హోంశాఖ మంత్రి కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా నేను కూడా రేపు అసెంబ్లీ సమావేశాల్లో లోకేష్ గారు కనపడతారు, అనిత గారు కనపడతారు. వాళ్ళకి దీన్ని ఒక లెటర్ కూడా, నా వంతు లెటర్ కూడా నేను రాస్తా. ఈ గంజాయి అనేదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అరికట్టాలి.
చాలా చోట్ల టూత్ బ్రష్లు టూత్ పేస్ట్లు దొరికినట్టు